కావలి నియోజకవర్గంలోని రూరల్ మండలం తుమ్మలపేంట నుండి కొత్త సత్రం వరకు కావలి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక విధ్వంస పాలన సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మే 11న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి వైసీపీకి బుద్ధి చెప్పనున్నారని, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగించాడని ఆయన మండిపడ్డారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. అరాచక ఎమ్మెల్యేని మరోసారి గెలిపిస్తే నియోజకవర్గంలో ఇక ఏమీ మిగలదని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కూటమి మేనిఫెస్టోను అమలు చేస్తామని కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. అబద్ధం కాదు, ఫ్యాన్ బెదిరింది. ఫ్యాన్ రెక్కలు మీ అరుపులకు వంగిపోయాయి. ఇంకా ఫ్యాన్లు ఇంట్లో అవసరం లేదు. ఈ గాలి, ఈ సునామీ ఫ్యాన్ రెక్కలను ఇరగదీస్తున్నాయి. అందుకే లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాం తుమ్మలపేటకి. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి 2009 నుంచి మీకు ఎనలేని సేవలు చేసిన పేద రవిచంద్ర, పోటీ చేస్తున్న నేను, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆ నలుగురు వచ్చాం. 4 దిక్కులు వచ్చేసాం. ప్రతాప్ రెడ్డిని తాడు కట్టి లాక్కోపోవటానికి నలుగురు వచ్చాం. ఒక రాక్షస సంహారం జరగాలంటే అందరూ అవతారాలు ఎత్తాలా. అంటే ఈ కావలలో భయపెట్టిన దానికి ఒకడు, దోచుకున్న దానికి ఒకడు, గ్రాములు అమ్ముకున్న దానికి ఒకడు, ఫ్యాను రెక్కలు ఎరగొట్టడానికి ఒకడు, నలుగురు 4 అవతారాల్లో వచ్చి ఈ ప్రతాప రెడ్డిని సాగనంపుతాం. ఇదే జోషు, ఇదే ఉత్సాహం. రేపు మే 13వ తేదీ బూతుల్లో నొక్కితే ఫ్యాను ఎగిరిపోతుంది మీ నెక్కుడికి. సైకిల్కి ఓట్లు పడుతూ ఉంటే ఫ్యాను బెంగళూరు పోద్దేమో. ఆయనకు 100 పార్టీ వాళ్ళు ఎటు పోతారో అర్థం కాల నాకు. మీ సునామీకి వాళ్ళందరూ ఏమవుతారో నాకు ఇప్పటి నుంచే భయంగా ఉంది. వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు. నాకు ఒకరు చెప్పారు, మీ తుమ్మలపేంటలో ఎమ్మెల్యే గారు రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరో అరుగు మీద కూర్చొని బీడీ తాగుతున్నాడని కసి పెట్టుకుని, ఆయన దేవుడు, ఆయన వస్తే ఈయన లేచి నిలబడలేదని బీడీ తాగుతున్న వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో గుమ్మినది